కల్కి మూవీ యొక్క ప్రభంజనం మనకు తెలియంది కాదు. మళ్ళీ వీకెండ్ వస్తుంది. కలెక్షన్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఈ వీకెండ్కి 100 crores కానీ లాగిందంటే చాలు, ఎనఫ్. బాలీవుడ్లో అలానే టాలీవుడ్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇదే జరిగితే ఒక పెద్ద అచీవ్మెంట్ సాధించినట్టే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది ప్రభాస్ యొక్క మేనియా గురించి, అమితాబ్ బచ్చన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి. నాగశ్విన్ టేకింగ్ చేసినటువంటి విధానం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆషామాషి టేకింగ్ అయితే కాదు. పీరియాడికల్ మూవీస్ని ఏ విధంగా తీయాలి అన్నటువంటి ఐడియా తనకి మస్తుగా ఉందని తెలుస్తుంది. మహానటి మూవీ తర్వాత ఈ మూవీ తీయటం, ఈ సబ్జెక్ట్ని తను టచ్ చేయటం అనేది మామూలు విషయం కాదు. అతి తక్కువ సినిమాల్లోనే పెద్ద డైరెక్టర్ అయ్యాడని చెప్పడంలో సందేహం లేదు. సందీప్ రెడ్డి వంగ ఒక జోనర్లో తీస్తుంటే ఈ నాగశ్విన్ మాత్రం వేరే జోనర్లో తీస్తున్నాడు. అలానే ప్రశాంత్ వర్మ మరో జోనర్లో అదరగొడుతున్నాడని చెప్పాలి. ఇక రాజమౌళి పందా వేరేనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ కల్కి విజయం మాత్రం టాలీవుడ్లో అటు బాలీవుడ్లో కూడా సరికొత్త ఆశలు నింపిందనే చెప్పాలి. బాక్సాఫీస్ డ్రై అయిపోతున్న ప్రతిసారి ఇటువంటి పెద్ద సినిమా అంటూ ఒకటి వస్తుంటే